వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ఆర్టీసీ ప్రయాణికుల భద్రత ఎక్కడ? ఒక్కో బస్సులో 80కి పైగా ప్రయాణికులు. అసలే డిపోలో బస్సుల కొరత. అందులో నుండి సగంకి పైగా అధికార పార్టీ మీటింగ్లకు బస్సుల తరలింపు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆర్టీసీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతం సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ, జనగాం జిల్లాలకు ఎటు చూసినా 40 కిలోమీటర్ల దూరం కలిగి ఉంది. ఆర్టీసీ బస్సులో ప్రతినిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు వారి అవసరాల కోసం చుట్టూ ఉన్న ఈ 4 జిల్లాలకు వెళ్లి వస్తుంటారు. ప్రస్తుతం హుస్నాబాద్ డిపోలో ప్రైవేటు బస్సులతో కలుపుకుని 50 పై బస్సులు మాత్రమే కలవు. అలాంటి వాటిలో సగానికి పైగా బస్సులను అధికార ప్రభుత్వం యొక్క మీటింగ్లకు తరలించడం వల్ల బస్సులో ప్రయాణించే విద్యార్థులు మరియు వృద్ధులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్ కరీంనగర్ కి వెళ్తుంది. అలాంటి రూట్లోన ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సు వెళ్లడంతో ఒక్కో బస్సులో సుమారు 80 మంది పైన ప్రయాణిస్తున్నారు. అక్కడే ఉన్న డిపో మేనేజర్ వారిని స్వయంగా ఒక్కో బస్సులో ఇంతమందిని ఎక్కించడంపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ మేనేజర్ స్వయంగా ఇలా చేస్తే ప్రజల ప్రాణాలకు భద్రతను ఎలా కల్పించే విధంగా ఉన్నట్లని ప్రశ్నిస్తున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దీనిపై స్పందించి మరిన్ని బస్సులను డిపోలో సమకూర్చాలని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. బాబు ఆ లేడీస్ లోపల ఎక్కమని. ఏరియాలా సార్ ఏ ప్రయాణం చాలా తొమ్మిది గంటలకి చేసి చూడు చేసిందిరా. చెక్ చేయమంటారు Monica!